శ్రీమతి అభిరుచి వంటల పోటీ పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. హాస్పిటాలిటీ పార్ట్నర్ శ్రీ ఆదిత్య ఇన్ఫ్రా హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ విజయవాడ. ఫుడ్ పార్ట్నర్ గర్గర్ కి పసంద్ గీతా హోమ్ అప్లయన్సెస్. లక్షణంగా వంట చేయండి, ₹1,00,000 గెలుచుకోండి అంటూ పోటాపోటీ వంటలతో విజయవాడలో సాగిపోతోంది శ్రీమతి అభిరుచి వంటల పోటీ. సెమీఫైనల్స్ లో ఈ రోజు చివరి రోజు అండి. ఈ రోజు ముగ్గురు పార్టిసిపెంట్స్ వంట చేస్తారు. సో వాళ్ళలో ఒకళ్ళు ఫైనల్ కి వెళ్ళిపోతారు అండ్ రేపటి నుంచి ఫైనల్ స్టార్ట్ అయిపోతాయి. మరి లాస్ట్ సెమీఫైనల్ లో ఈ రోజు ఫైనల్ కి సెలెక్ట్ అయ్యే ఆ లాస్ట్ పార్టిసిపెంట్ ఎవరో చూడాలి అంటే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. yes so let's start the program. ఓకే, మరి ఈ రోజు లాస్ట్ సెమీఫైనల్స్ లో మన పార్టిసిపెంట్స్ చేసే వంటల్ని టేస్ట్ చూసి జడ్జ్మెంట్ ఇవ్వడానికి షెఫ్ రాజు గారు రెడీగా ఉన్నారు. పిలిచేద్దాం రాజు గారిని. వెల్కమ్ రాజు గారు. ఓకే, మరి షెఫ్ రాజు గారు వచ్చేసారండి. ఇప్పుడు మన సెలబ్రిటీ గెస్ట్లు మన ముందుకి రాబోతున్నారు. మరి ఈ రోజు మన ముందుకి రాబోతున్న ఫస్ట్ సెలబ్రిటీ గెస్ట్ ఎవరంటే స్వాతి చినుకులు సీరియల్ నుండి ప్రీతి నిగమ్ గారు. సో వెల్కమ్ ప్రీతి గారు. నన్ను లాగేసుకున్నాదా ఆ నవ్వులోన ఏదో ఒక మాయ ఉన్నదే మన మాయ చేసే మంత్రం. ఇప్పుడు మన ముందుకు రాబోతున్న నెక్స్ట్ సెలబ్రిటీ స్వాతి చినుకులు సీరియల్ నుంచి భార్గవి గారు. సో ప్లీజ్ వెల్కమ్ భార్గవి గారు. అంటే నాకు చాలా చాలా ఇష్టం, నా ఇష్టం కాదన్న చాలా కష్టం. ఓకే అండి, మరి అందరం రెడీగా ఉన్నాం కాబట్టి ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ పార్టిసిపెంట్ పిలిచేద్దాం. మన ఫస్ట్ పార్టిసిపెంట్ సురేఖ గారు. సురేఖ గారు. హాయ్ సురేఖ గారు. సో మొన్న లాస్ట్ క్వార్టర్ ఫైనల్స్ లో మీరే లాస్ట్ పార్టిసిపెంట్, మళ్ళీ ఈ రోజు సెమీఫైనల్ మీరే ఫస్ట్ పార్టిసిపెంట్. ఓకే, సో బాగా ప్రిపేర్ అయ్యారా? ఏం రెసిపీ ప్రిపేర్ అయ్యారు? మొగలాయి సుల్తానీ దాల్. అబ్బో, రెండు కలిపారా? మొగలాయి సుల్తానీ దాల్. రాజుని రాణిని కలిపారు. ఓకే, మరి మొగలాయి సుల్తానీ దాల్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మొగలాయి సుల్తానీ దాల్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు 1 కప్పు, తమలపాకులు 2, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, పెరుగు 1/2 కప్పు, పాలు 1/2 కప్పు, ఫ్రెష్ క్రీమ్ 1/2 కప్పు, నెయ్యి 1 టీ స్పూన్, వెన్న 1 టీ స్పూన్, పంచదార చిటికెడు, మసాలా దినుసులు కొద్దిగా, కుంకుమ పువ్వు కొద్దిగా, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, బొగ్గులు 2, తరిగిన ఉల్లికాడలు 1/2 కప్పు. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసాం కదా. సురేఖ గారు స్టార్ట్ చేద్దామండి. నెయ్యి, కొంచెం వెన్న. నెయ్యి వెన్న. నెయ్యి నూనె అనుకుంటే మీరు చక్కగా నెయ్యి తీసారో మళ్ళీ దాన్ని వేస్తున్నారా? ఇలాచి, లవంగాలు. ఓకే, సన్నగా తరిగిన వెల్లుల్లి. ఈ డిష్ కి పేరు మీరే పెట్టారా? లేదండి, ఇది ఉందా? ఉంది. మొగలాయి సుల్తానీ దాల్. కొంచెం జీలకర్ర. ఓకే, ఫ్లేవర్ అయితే మాత్రం చాలా బాగా వస్తుంది. పచ్చిమిర్చి, వెన్న చక్కగా దాంట్లో ఫ్రై అవుతుంటేనే. ఓకే ఓకే, ఉల్లిపాయలు. ఓకే, అన్ని చక్కగా సన్నగా తరిగేస్తారు, బాగా వేగిపోవాలి అని, దాంట్లో కలిసిపోవాలి అని. ఓకేనా? ఏమిటి రాజు గారు, మొగలాయి సుల్తానీ అని రెండు కలిపి డిష్ ఉందంట? అది ఉందండి. ఉందా? ఓకే, ఇప్పుడేంటి నెక్స్ట్? బొగ్గు కాల్చాలా?
అంటే బాగా ఎర్రగా అవ్వాలండి. అంటే మంట దానికి అదే పట్టాలి. ఆ, ఇది కూడా కావాలా? ఒకటి పెట్టు. ఇది పెట్టినా పెద్దది పెట్టినా? ఆ. అంటే ఇది కూడా మనకి డిష్ లో ఒక భాగమేనా? లాస్ట్ స్మోక్ దాని పైన పెడతారు కదా? Smoke ఆ, ఇస్తుంది. ఓకే ఓకే. అయ్యయ్యో. నెక్స్ట్ ఏం వేస్తారండి? చిటికెడు పసుపు అండి. అలాగే గీత, నువ్వు అలా బొగ్గులు కాలుస్తుంటే చూడడానికి ఎంత బాగుందో. బొగ్గులు కాలుస్తుంది 2 కళ్ళు సరిపోవట్లేదు, కాల్చు కాల్చు. మళ్ళీ ఇలాంటి ఆలోచించని ఆశాభంగం దొరకదు మాకు. సరే అండి, మీరు నెక్స్ట్ ఏం వేసుకుంటారు? ఉడికిచ్చిన కందిపప్పు అండి. ఉడికించిన కందిపప్పు. ఓకే. ఏమంటే ఇది కొంచెం ఆ, మగ్గాలా అండి? కొంచెం ఇక్కడ బొగ్గులు కూడా కొంచెం కాలాలండి. కాల్చుకో. కాలుస్తా. నేను వెళ్ళి మొక్కజొన్న పట్టుకొస్తా. పట్రా పో. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. చిట్కా ఏంటో చూసేద్దామా అండి? హాయ్ అండి, హాయ్, మీ పేరు? నా పేరు విజయ. విజయ. చిట్కా చెప్పండి. బాగా వేడి చేసినప్పుడు తమలపాకులో పచ్చి కర్పూరము, మంచి గంధము, వెన్న కలిపి నమిలి మింగినట్లయితే వేడి బాగా తగ్గుతుంది. మొత్తం అలాగే పచ్చిగా నమిలేసి మింగేయాలి, తమలపాకులో పెట్టేసుకుని. ఎస్. ఓకే. వేడి చేసినప్పుడు చలవ చేయాలి అంటే తమలపాకులో కొంచెం మంచి గంధం, పచ్చకర్పూరం, వెన్న 3 మిక్స్ చేసుకుని కనుక మింగేస్తే బాగా చలవ చేస్తుందంట. ట్రై చేసి చూడండి. నైస్, మంచి టిప్ చెప్పారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు. ఓకే అండి, చిట్కా చూసారు కదా? తగినంత ఉప్పు. వేయండి. ఈ బొగ్గులు మనకి బయట బాములుగా ఇలా ఎర్రగా అయిపోతే అలా అవ్వాలండి. కొంచెం అండి, అది వేస్తే స్మోక్ స్మోక్ రావాలా? ఓకే. ఏమిటది? ఇది పాలు, పెరుగు, ఫ్రెష్ క్రీము, కుంకుమ పువ్వు అండి. పాలు, పెరుగు, ఫ్రెష్ Fresh క్రీమ్, cream, అన్ని కుంకుమ పువ్వు. పాలు అంటే కాచి చల్లార్చిన పాల? పాలు. పాలు తోడు పెట్టేసుకుని పెరుగు. పెరుగు. సో దీనికి మనము తీపి పెరిగే తీసుకోవాలేమో కదా? కమ్మటి పెరుగు. కమ్మటి పెరుగు, మళ్ళీ ఫ్రెష్ క్రీమ్. మ్. సో 3 వేసేసి దాంట్లో కొద్దిగా కుంకుమ పువ్వు కూడా వేసేసి బాగా కలిపేశారు. ఓ వావ్. వెరీ నైస్. వేస్తారు. ఎంతసేపు ఉండాలండి ఇది? 2 minutes. ఓ 2 నిమిషాలు. ఏమమ్మా బొగ్గులు కాల్చడం ఎక్కడ దాకా వచ్చింది? ఏమిటో ఇవి ఇలా కాల్చులా? కాలిస్తే బిజినెస్ నడిచినట్టే గీత. నీకున్నంత ఎక్స్పీరియన్స్ నాకు లేదు. దా ఇలా రా ఒకసారి. నేను అసలే అవన్నీ ఇప్పుడు ఇంట్లో ఎప్పుడు చేసినా కూడా ఇలా బొగ్గుతో స్మోక్ అది ఎఫెక్ట్ ఇస్తుంటారా? ఎఫెక్ట్ ఏంటి? అది ఎఫెక్ట్ మరి ఇదేమన్నా సినిమా అనుకున్నావు? బొగ్గు ఎఫెక్ట్, స్మోక్ ఎఫెక్ట్, రెయిన్ ఎఫెక్ట్ ఇవ్వడానికి. ఫైనల్ సిమ్ లో ఉందండి. ఏంటండి? సినిమా సిమ్ లోనే ఉంది. అయిపోయింది. స్మోక్ ఇచ్చేస్తుంది. బొగ్గులు దాంట్లో వేసి బొగ్గులు వేసేయండి. నువ్వు వెయిట్ అలాగా. ఇది చాలా అండి. మంట వచ్చింటే చాలు. నెయ్యి వేస్తే చూసుకోండి. పొగ ఉప్పు నువ్వు ఒకసారి. బాగా కాల్చాను. ఇలా అవనాగడి కాలుతుంది. జాగ్రత్త అండో. బాగా కాల్చానండి. మీరు అలా చూస్తానికి నల్లగా ఉంది. ఆ, చూడండి ఊరితే ఎర్రగా వస్తుంది. ఆ, ఓకేనా? ఆ. దీంతో పెట్టండి. ఆవిడ ఎక్స్పీరియన్స్డ్ లే. పక్కన ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇప్పుడు కొంచెం గరం మసాలా గరం పొడి మసాలా బొగ్గుల్లో వేస్తారా? అవునండి. చూసావా చూసావా? మీరు చూసారా రాజు గారు? నేను చెప్తే వెళ్ళే అంది. ఇప్పుడు చూడండి, మాట మీద మరి బొగ్గులు పెట్టిన తర్వాత అన్ని చేస్తుంటే బొగ్గుల్లో వేస్తారా ఏంటి? కొంచెం నెయ్యి వేయాలి. ఊరిలో వేస్తారు అనుకున్నానులే. ఓ వావ్. స్మోక్ ఎఫెక్ట్ అంతా బయటికి వెళ్ళిపోతుంది. మూసే మూసే ఆఫ్ చేసేసి అంతేనా? ఆఫ్ చేసి ఆ లోపల ఏదో సాంబ్రాణి దీనిలాగా ఉంది అది. బాబ్బా ఎన్ని ఎక్స్పీరియన్స్ లో. తీద్దాం అన్నప్పుడు తీద్దాం. తీద్దాం. కంగారండి. తీద్దామా? తీద్దాం. సడన్ గా పొగంతా అలా వెళ్ళిపోయింది ఏంటి? ఇప్పుడు దాకా వచ్చేసి అంటే వెళ్ళిపోయింది. అదంతా వెళ్ళిపో కూరకు కూరకు పట్టేస్తుంది పట్టేస్తుంది. ఆత్మ బయటికి వెళ్ళిపోయింది అన్నమాట. చిటికెడు పంచదార అండి. అన్నమాట. వేయండి, కలపండి. తీసేద్దామా దీన్ని? జాగ్రత్త, అసలే మీకు నాలా ఎక్స్పీరియన్స్ కూడా లేదు. అమ్మో, ఏంటి స్ప్రింగ్ ఆనియన్సా? అవును. తరిగిన ఉల్లికాడలే. ఓకే. ఇప్పుడు మీరు ఆ బొగ్గులు కాల్చినవి తమలపాకులు వేసి పెట్టారు కదా? అవునండి. ఆ తమలపాకులోనే వెయ్యాలా? అవునండి, ఆ తమలపాకు స్మెల్ కూడా వస్తుంది. ఓ తమలపాకు స్మెల్, మనకి మసాలా, అలాగే నెయ్యి ఇవన్నీ దీనికి వస్తాయి. అయిపోయింది. డిష్ అవుతుంది. ఓకే. దీని మీద ఏమన్నా గార్నిష్ చేస్తారా? లేదండి. ఏం అక్కర్లేదా? ఓకే, బాగుందండి. ప్లేట్ బాగా ఆహా, డెకరేట్ చేశారు. చాలా బాగా వస్తుంది ఫ్లేవర్ కూడా. కానీ మీరు పెట్టిన పేరు లాగానే ఇది చాలా రిచ్గా అన్ని ఆ ఫ్లేవర్ లోనే చాలా బాగా అనిపిస్తుంది. చూద్దాం మా రిజల్ట్ ఏంటో.
ఓకే మరి వేడివేడిగా డిష్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు మొగలాయ్ సుల్తానీ దాల్ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. మొగలాయ్ సుల్తానీ దాల్ తయారు చేసే విధానం. ముందుగా కందిపప్పు ఉడికించి ఉంచాలి. కాచి చల్లార్చిన పాలు, పెరుగు, ఫ్రెష్ క్రీమ్, కుంకుమ పువ్వు వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి, వెన్న వేసి మసాలా దినుసులు, తరిగిన వెల్లుల్లి, జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన కందిపప్పు, ఉప్పు, ముందుగా సిద్ధం చేసుకున్న పాల మిశ్రమం వేసి ఉడకనివ్వాలి. ఒక స్టీల్ బౌల్లో తమలపాకులుంచి కాల్చిన బొగ్గులు వేసి పప్పు మిశ్రమంలో ఉంచి దీనిపై గరం మసాలా, నెయ్యి వేసి మూత పెట్టాలి. తర్వాత పంచదార, తరిగిన ఉల్లికాడలు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, మొగలాయ్ సుల్తానీ దాల్ రెడీ. ఓకే అండి మరి తయారీ విధానం చూసారు కదా. ఎస్, రిచ్ గా మీ డిష్ రెడీ అయిపోయింది సురేఖ కదా. గారు చక్కగా ఇచ్చేసేయండి. ఫ్లేవర్ పోకముందే జడ్జెస్ కి ఇచ్చేయండి. ఆ స్మోక్ ఎఫెక్ట్ వెళ్ళిపోకూడదు ఫాస్ట్ గా. అసలు ఎప్పుడు ఎక్స్ప్రెషన్ ఏమైనా రాజుగారే ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. నాకు ఇంకా క్యూరియాసిటీ పెరిగింది ఇందాక నుంచి అన్ని కొంచెం So, ఆ smoke కష్టమైన effect ప్రొసీజర్ అది కదా. తెలుస్తుందా తమలపాకు. రాజు గారు? తెలుస్తుందా ఆ బొగ్గులు తమలపాకు ఫ్లేవర్? అదే స్పెషల్గా మొగలాయ్ కానీ తర్వాత ఈ పేషావరి, ఇది కొన్ని రాయల్ డిషెస్కి కంపల్సరీ ఎక్కువ మటుకు అలా స్మోక్ ఇస్తూ ఉంటారు. సో తందూరులో కూడా మనకు ఆ టిక్కాస్ కానీ ఎప్పుడు ఆ స్మెల్ వస్తుంది కదా. అదే ఈవిడ వేయగానే అదే స్మెల్ వచ్చింది. కొంచెం ఆయిల్ కానీ నూనె కానీ దాని మీద డ్రాప్స్ పడ్డప్పుడు వచ్చే ఆ స్మోక్ స్మెల్ దీనికి బాగుంటుంది. ఓకే నైస్. సో ఫస్ట్ వంట చక్కగా మంచి టేస్టీ రెసిపీతో స్టార్ట్ అయింది. మరి చూద్దాం నెక్స్ట్ రెండు వంటలు ఏంటో. థ్యాంక్ యూ సో మచ్ సురేఖ గారు. వెయిట్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే, సో ఫస్ట్ పార్టిసిపెంట్ వంట అయిపోయింది కదా. చక్కగా చకచకా చేసేసారు. ఎస్, మరి సెకండ్ పార్టిసిపెంట్ ని కూడా పిలిచేద్దాం. బట్ దానికన్నా ముందు ఒక చిన్న చిట్కా చూసేద్దాం. Okay. మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో ఇంట్రెస్టింగ్ చిట్కా. హాయ్, మీ పేరు? రమ్య. రమ్య, చిట్కా చెప్పు. పుట్టిన పిల్లలకి మాడు గట్టిపడాలంటే క్లాత్లో కేజీ ఆవాలు పోసి పిల్లోలా తయారు చేసి పడుకునే ముందు వాళ్ళ తల కింద పెట్టి పడుకుంటే మాడు గట్టిపడుతుంది. అలాగే వాళ్ళ తల రౌండ్గా ఉంటుంది. రౌండ్గా ఉంటుందా? చిన్న పిల్లవైనా పెద్ద టిప్ చెప్పావు. ఎవరు చెప్పారు నీకు ఈ టిప్? మా సిస్టర్. సిస్టర్ చెప్పారు. ఓకే, సో చిన్న పిల్లలకి మాడు గట్టిపడాలి అంటే ఒక క్లాత్ లో 1 కేజీ ఆవాలు వేసేసి చిన్న సైజ్ దిండులాగా రెడీ చేసి వాళ్ళ తల కింద పెట్టేస్తే వాళ్ళు పడుకున్నప్పుడు మాడు గట్టి పడుతుందంట. ట్రై చేసి చూడండి. నైస్, మంచి టిప్ చెప్పావు. సిఎంఆర్ విశాఖ వారి నుండి ఈ టిప్. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీలో పాల్గొనండి, విజేతగా నిలవండి. దీనికి మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీకు తెలిసిన వంటతో పాటు మీ పూర్తి వివరాల్ని రాసి దానికి ఒక ఖాళీ ఎంటీఆర్ మసాలా ప్యాకెట్ ని జత చేసి మాకు పంపించడమే. దీనికి ఇతర ఎంటీఆర్ ప్యాకెట్లేవి వర్తించవని గుర్తించండి. మీ ఎంట్రీ పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 ఫీట్ ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. మీరు పంపించే కవర్ పై ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్ అని రాయటం మాత్రం మర్చిపోకండి. ఓకే అండి, మరి చిట్కా చూసారు కదా. మరి ఇప్పుడు మన నెక్స్ట్ పార్టిసిపెంట్ ప్రమీల గారు. సో ప్రమీల గారికి వెల్కమ్ చెప్పేద్దాం. ప్రమీల గారు ప్లీజ్ వెల్కమ్. పులుపుల కలిపిదాలి నన్ను కవ్విస్తున్నదే, నడుము సొగసై నన్ను గిల్లి కసిపించేస్తున్నదే. హాయ్ అండి ప్రమీల గారు. సో వెల్కమ్ వన్స్ అగైన్. సో చక్కగా క్వార్టర్స్ లో బాగా చేశారు వంట. సో ఇక్కడ కూడా అలాగే బాగా చేయండి. సో ఏం రెసిపీ ఎంచుకున్నారు? స్టఫ్డ్ కాకరకాయ. స్టఫ్డ్ కాకరకాయ. ఓకే, బాగా చేయండి. ఆల్ ది బెస్ట్. ఓకే, మరి స్టఫ్డ్ కాకరకాయ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. స్టఫ్డ్ కాకరకాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయలు 1/2 కిలో, కారం తగినంత, పచ్చి కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 4, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, స్టార్ట్ చేద్దామా? ప్రమీల గారు చేద్దామండి. అటాక్. ఫస్ట్ ఏం వేస్తారు? కాకరకాయలు చిన్నగా కట్ చేసుకొని, ఓకే. చిన్నవి దొరికితే ఓకే, 4 పక్షాలుగా చేసుకుని మనం ఉప్పు మజ్జిగలో ఉడకబెడితే అంటే పసుపు ఇప్పుడు మనం గుత్తి వంకాయ ఎలా కోసుకుంటాం అలాగే గుత్తిలాగా కోసుకోవాలి దీన్ని కూడా. పోసుకుని ఉప్పులో మజ్జిగలో మజ్జిగ పసుపు ఉడకబెట్టుకోవాలి, అందులో వేసుకుని చాలా టేస్ట్ వస్తుంది. సో కాకరకాయలో కొద్దిగా మజ్జిగ పసుపు వేసేసి ఉడికించేసుకోవాలి వాటిని. అవునండి. గుత్తిగా కట్ చేసుకొని.
ఓకే సో ఇప్పుడు మీరు ఇది ఆల్రెడీ ఉడికించేసిన కాకరకాయ. నెక్స్ట్ ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఫ్రీడమ్ రిఫైన్డ్ ఆయిల్ ఇస్తారా? రిఫైన్డ్ ఆయిల్ మొత్తం ఇస్తా. మీరు ఇది వాడుతూ ఉంటారా? అవునండి. ఇచ్చినా కొంచెం చాలు, ఎందుకంటే ఫ్రీడమ్ రిఫైన్డ్ ఆయిల్ అంటే కొంచెం నూనెతో ఎక్కువ వంట చేసుకోవచ్చు. అలాగే 3 లీటర్స్ జార్ మార్కెట్ లోకి దొరుకుతుంది. ఒక 5-6 ఈజీగా వాడుకోవడానికి. సాల్ట్. ముందుగా ఏం వేసుకుంటారు? ఈ కాకరకాయలు మనం ఉడకబెట్టుకుని ఉంచాం కదా, అవి వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టాలండి? అవునండి. ఓకే 2 minutes. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ 2 నిమిషాలు నేను వెళ్ళిపోయి చిట్కా చెప్పించేస్తాను. నాకు ప్రశాంతత వస్తుంది. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో ఇంట్రెస్టింగ్ చిట్కా. హాయ్. హాయ్, మీ పేరు? నమ్రత. నమ్రత, చిట్కా చెప్పండి. హెయిర్ ఫాల్ తగ్గాలంటే కొబ్బరి నూనెలో కలబంద వేసి మరగనిచ్చి దాన్ని చల్లార్చాక రోజు రాసుకుంటే హెయిర్ ఫాల్ తగ్గుతుంది, నల్లగా అవుతుంది. మీరు ట్రై చేశారా? ఓకే. కొబ్బరి నూనెలో కొంచెం కలబంద వేసి బాగా మరిగించి అది చల్లారిన తర్వాత అది ప్రతిరోజు కనుక హెయిర్ కి రాసుకుంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ గా ఉంటుందంట. ట్రై చేసి చూడండి. నైస్, మంచి టిప్ చెప్పావు. టిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు. ఓకే అండి, చిట్కా చూసారు కదా, ఒకసారి చూద్దామా? ఒకసారి చూద్దాం. వేగాలండి. ఓకే, సో మీరు కొద్దిగా వేయించుతూ ఉండండి. ఈలోగా ఆడియన్స్ లో స్వాతి చినుకులు ఫ్యాన్స్ ఉన్నారు. సో వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారంట మన సెలబ్రిటీస్ ని. సో ఎవరు అడుగుతారు క్వశ్చన్? నా పేరు సౌజన్య. సునంద గారు మైత్రిని కిడ్నాప్ చేసి ఏం చేయబోతున్నారు? ప్రీతి గారు మీకే క్వశ్చన్. నా క్వశ్చన్ వినగానే అర్థమైపోయింది, ఎందుకంటే పేర్లు అలా ఉన్నాయి. నాకు ఒకటి అర్థం కావట్లేదండి. డైలీ సీరియల్ డైలీ చూడాలి, అప్పుడు మాకు టీఆర్పీ వస్తుంది. డైలీ చూస్తేనే మా ఆడియన్స్ ఫీలింగ్స్ మాకు తెలుస్తాయి. ప్రతి ఎపిసోడ్లో చాలా సిన్సియర్గా ఆన్సర్ ఇచ్చేయట్లేదు. నేను ఏం అడిగినా దానికి చెప్పేస్తున్నాను. ఈసారి చెప్పను. ఇప్పుడు మైథిలిని కిడ్నాప్ చేసి అది ఆల్రెడీ సస్పెన్స్లో పెట్టాము. అది ఇప్పుడు నేను చెప్పేశాను అనుకోండి, అది ఆన్ స్క్రీన్ టెలికాస్ట్ చేయకుండా నేను రివీల్ చేయలేను మిమ్మల్ని. మీరు చూడాలి, చూస్తే ఇంకా సంతోషపడతాను. అప్పుడు మీరు అనుకుంటారు ఓహో ఇదా ప్లానింగ్ అని. ఓకేనా? హ్యాపీయా నా ఆన్సర్తో? నేను హ్యాపీ అండి. సూపర్ గా చెప్పారు. అంతే కదా, ఎప్పుడు మన సీరియల్ వాళ్ళు అలాగే ఆన్సర్ చెప్పాలి. చెప్పినట్టు ఉండాలి కానీ చెప్పకూడదు. అది డైలీ సీరియల్. జయంతి ఆ కాకర 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 ఆ కాకర కాకరకా చూడు. కాకరకాయల పరిస్థితి ఏంటి? ఇంకొక 2 minutes. ఇది పక్క వేగాయి కదా. జయంతి 2 నిమిషాల్లో నీకు ఎంటర్టైన్మెంట్ కావాలా? పాట పాడవా ప్లీజ్? ఏమిటి పాట? అయిపోయాయి కదండి. ఈవిడ పాటలు పాడతారు, వచ్చిపోయా. అవునండి. మీరు పాట పాడండి. లాస్ట్ ఎపిసోడ్ లో లాస్ట్ టైం పాడారుగా మీరు. ఇవి వేగిపోతే ఇంకెలాగో టైం ఉండదు కాబట్టి మీరు ఒక మంచి పాట పాడండి. పాడేయండి. మీరు కూడా అందుకోండి. అందుకుంటుంది. ముద్దుగారు. లాలి లాలియను రాగం సాగుతుంటే ఎవరు నీ దూర పోరే, చిన్న పోదా మరి చిన్ని ప్రాణం, కాసే వెన్నెలకు విజయగాలులకు హృదయం కుదుట పడదే, అంత చేదా మరి వేణుగానం, కళ్ళు మేలుకుంటే కాలమాగుతుందా భారమైన మనసా, ఆగటి బాధలన్నీ మరిచిపోటకు ఉంది కాదైన ఏకాంత వేళ, లాలి లాలియను రాగం సాగుతుంటే ఎవరు నీ దూర పోరే, చిన్న పోదా మరి వెన్ని ప్రాణం. ఓకే అండి, అయిపోయిందండి. ప్లేట్ తీసుకుందాం మనం. ఓకే. ఓకే అండి, ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఉప్పు, కారం, చిన్నులపాయలు, పచ్చి కొబ్బరి ఈ 3 కలిపి పేస్ట్ చేసుకోవాలి. చేశానండి. రోట్లో చేసుకోవాలా? రోట్లో చేసుకుంటే టేస్ట్ వస్తుంది. ఏమిటంటే ఈ పేస్ట్ మరి ఇందులో కారం, ఉప్పు, పచ్చి కొబ్బరి, ఈ 2 వెల్లుల్లిపాయలు అన్ని కలిపి ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇందులో ఏమైనా సాల్ట్ వేసారా? వేయాలి కదా, కొంచెం వేసారా? ఓకే, సో కొంచెం సాల్ట్ కూడా మిక్స్ చేసుకుని కాస్త
ఇలా పేస్ట్ లాగా చేసి పెట్టేసుకుంటే నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసాను. ఓకే, మొదలు పెట్టండి తదుపరి కార్యక్రమం. అవన్నీ చల్లబడిన తర్వాత దాంట్లో మనం స్టఫ్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి వేయించుకోవాలి. ఈ నూనె తీసేసి 1 స్పూన్ చాలు. వేరే ప్యాన్ పెట్టుకున్నావా? ఓకే. కొంచెం ఆయిల్ వేసింది వేసినట్టు స్టఫ్ చేసి ఇందులో పెట్టేది. ఇందులో కొంచెం నూనె వేసుకున్నావా? వేసుకున్నాం. చూసుకోండి, మళ్ళీ నూనె ఎక్కువైందని చాలు చాలు ఎక్కువ చాలా. కొంచెం ప్యాన్ వేగిన పెట్టారు. సో ఇది కూడా సైడ్ డిష్ లాగా బాగుంటుంది అనమాట. ఒట్టివే తినొచ్చండి. మీరు అన్ని ఇలాంటివే చేస్తూ ఉంటారా? వెరైటీలు చేస్తాను. అక్కడ ఆ ఊరు వంటలు చేస్తుంటాను, ఇక్కడికి వచ్చి ఈ వంటలు చేస్తాను. ఓ, ప్రమీల గారు చూద్దామా? చూద్దాం. అయిపోయింది. అయిపోయిందా? అయిపోయింది. ఓకే, ఇంకేమన్నా వేసుకుంటారా? ఓకే, స్టఫ్డ్ కాకరకాయ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. స్టఫ్డ్ కాకరకాయ తయారు చేసే విధానం. ముందుగా కాకరకాయలను స్టఫింగ్ కి వీలుగా ముక్కలుగా కట్ చేసి మజ్జిగ, పసుపు వేసి ఉడికించాలి. కారం, ఉప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉడికించిన కాకరకాయ ముక్కలను వేసి వేయించి బౌల్లోకి తీసుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న కారం మిశ్రమాన్ని కాకరకాయలో స్టఫ్ చేసి వేయించుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే స్టఫ్డ్ కాకరకాయ రెడీ. స్టఫ్డ్ కాకరకాయ తయారీ విధానం చూసారు కదా? ఎస్, ప్రమీల గారు జడ్జెస్ ఇచ్చేస్తారా? టేస్ట్ చూసి చెప్తారు. ఓకే, సో మరి టేస్ట్ చూడటం అయిపోయింది. మీరు కూడా వెయిట్ చేయండి ప్రమీల గారు. ఇంకొక వంట అయ్యాక జడ్జ్మెంట్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, 2 వంటలు కంప్లీట్ అయిపోయాయి. థర్డ్ వంట కూడా స్టార్ట్ చేసేద్దామా? ఒక చిన్న చిట్కా చూసిన తర్వాత స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా, ఇప్పుడు మీకోసం మరో చిట్కా. నమస్తే అమ్మా, మీ పేరు? పద్మావతి. చిట్కా చెప్పండి. అల్లం, ధనియాలు, బెల్లం కలిపి 3 కషాయంగా కాసి గ్లాస్ నీళ్ళల్లో అర గ్లాస్ అయ్యేటట్టు కాసి వాటిని తాగితే జలుబు తొందరగా తగ్గిపోతుంది. జలుబు తొందరగా తగ్గిపోతుంది. ఓకే, అల్లం, బెల్లం, ధనియాలు. ఓకే, అల్లం, బెల్లం, ధనియాలు 3 గనక ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ లో బాగా మరిగించేసి, అంటే అర గ్లాస్ వచ్చే వరకు బాగా మరిగించి అది చల్లారిన తర్వాత తాగితే దగ్గు, జలుబు ఇలాంటివి ఏమన్నా ఉంటే ఇమ్మీడియట్ గా తగ్గిపోతాయంట. ట్రై చేసి చూడండి. నైస్, మంచి టిప్ చెప్పారమ్మా. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు. ఓకే, మరి చిట్కా చూసారు కదండి. ఇంకా ఇవాళ లాస్ట్ పార్టిసిపెంట్ పిలుద్దాం. మరి సెమీఫైనల్స్ లో ఇవాళ మన లాస్ట్ పార్టిసిపెంట్ గీత గారు. గీత గారు వెల్కమ్. హాయ్ గీత గారు, వెల్కమ్ అండి. సో బాగా ప్రిపేర్ అయ్యారా? బాగా ప్రిపేర్. సో ఏం వంట ప్రిపేర్ అయ్యారు? బేబీ ఆనియన్ కుర్మా. బేబీ ఆనియన్ కుర్మా. ఓకే, బాగా చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, మరి బేబీ ఆనియన్ కుర్మా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బేబీ ఆనియన్ కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చిన్న ఉల్లిపాయలు 1/2 కిలో, టొమాటో పేస్ట్ 1/2 కప్పు, నువ్వుల పొడి 1/2 కప్పు, మసాలా కారం తగినంత, జీడిపప్పు పొడి 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, వేయించిన జీడిపప్పు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే, సో గీత గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. కొద్దిగా నూనె వేసుకోవాలండి. నూనె బాగా కాగినాక తాలింపు గింజలు వేసుకోవాలండి. ఓకే, తాలింపులు వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి కొంచెం. ఓకే, తర్వాత కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత ఏం వేస్తారు? కొంచెం మసాలా వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్,
తర్వాత అండి తెల్ల నువ్వులు అంటారు కదా, దాన్ని పౌడర్ చేసి కొంచెం వేసుకోవాలండి టేస్ట్ కోసం. తెల్ల నువ్వులండి వేయించి పౌడర్ చేశారా? ఉట్టినే పౌడర్? ఉట్టినే చేశానండి. కాజు పౌడర్ కూడా వేసుకోవాలండి. జీడిపప్పు పౌడర్. సో నువ్వులు జీడిపప్పు విడివిడిగా పౌడర్ చేసేసి కలిపేస్తాం. ఓకే. తర్వాత పచ్చి టమాటాని జ్యూస్ చేసుకున్నట్టు అదే గుజ్జులాగా తీసుకొని టమాటో పేస్ట్ అది కూడా వేసేసుకోవాలి. బేబీ ఆనియన్ అన్నాను కదండి, అవునండి. వీటిని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి తెచ్చారా? ఫ్రై చేసి తీసుకొచ్చానండి. అంటే బాగా మెత్తగా అయిపోవాలా ఆయిల్లో ఫ్రై చేసి? కొంచెం గట్టిగానే ఉండాలండి, సాంబార్ లో ఉల్లిపాయ లాగా. జస్ట్ టాప్ వరకు కొంచెం బ్రౌనిష్ కలర్. చిన్న ఉల్లిపాయలే కాబట్టి మామూలుగా ఆయిల్లో వేయించుకున్నా మనం ఆ గ్యాప్స్ నుంచి మనకు ఉల్లిపాయ మొత్తం కూడా మగ్గిపోద్దండి, మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు ఆనియన్ యాడ్ చేసుకుంటారా? దాంతోపాటు వేసేసేయండి తర్వాత. సో ఉడికించేసుకున్న బేబీ ఆనియన్ వేయాలి. వేయించుకున్న బేబీ ఆనియన్ వేసేయాలి. మరి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేపితే ఆ ఫ్లేవర్స్ దానికి పట్టేస్తాయా? బాగానే పట్టేస్తుందండి, ఆయిల్ తోటి మొత్తం పట్టేస్తుంది. ఓకే. ఓకే, మరి కొంచెం అది అలా వేగుతూ ఉంటుంది. ఆలోపు మనం ఒక చిట్కా చూసేద్దాం. చిట్కా చెప్పడానికి పార్టిసిపెంట్ రెడీ అండి. చిట్కా అంటే చూసేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? కృష్ణకుమారి. కృష్ణకుమారి గారు, చిట్కా చెప్పండి. పాలు పొంగకుండా ఉండాలంటే గిన్నె అంచులకి నూనె రాస్తే పాలు కింద దాకా రావు. అంటే ఏ నూనె? కొబ్బరి నూనె? ఏ నూనె అయినా పర్లేదు, కానీ అంటే శనగ నూనె రాస్తే శనగ నూనె. అవును, శనగ నూనె అయితే స్మెల్ రాకుండా ఉంటుంది, పాలు పొంగకుండా ఉంటాయి. వావ్, మంచి టిప్ అండి. సో పాలు కనుక మనం కాచుకునేటప్పుడు జనరల్ గా పొంగిపోతూ ఉంటాయి కదా, అలా పొంగకుండా ఉండాలి అంటే గిన్నె అంచులకి కొంచెం శనగ నూనె రాసుకుంటే మంచిదంట, పొంగకుండా ఉంటాయి. ట్రై చేసి చూడండి. నైస్ కృష్ణకుమారి గారు, మంచి టిప్ చెప్పారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్ అండి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలండి, కొద్దిగా మసాలా కారం. ఓకే. సరిపోతుందా? చాలు, ఆల్రెడీ మిర్చి కలిసింది. తర్వాత సాల్ట్ అండి. ఓకే. మనకి బేసిక్ గా కుర్మాలన్నీ కూడా కొంచెం గ్రేవీ టైప్ ఉంటాయి కదా. అవునండి. మరి ఇది ఇలా డ్రై గ్రేవీగానే వచ్చేస్తుందండి. వచ్చేస్తుందా? ఓకే. ఓకేనండి, కాసేపు మూత పెడదాము. సో అన్ని వేసేసారు కదా, ఫ్లేవర్స్ ఉల్లిపాయకి పట్టేస్తే ఇంకా ఫైనల్ గా దించేస్తాం కదా. ఓకే, చూద్దామండి. అయిపోయిందండి. లాస్ట్ లో కొంచెం గరం మసాలా వేసుకుంటే ఇంకా కొంచెం బాగుంటుంది, కొద్దిగానే అండి. ఓకేనా? అయిపోయిందండి. ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేసేయండి. సో రాజుగారు, జనరల్ గా కుర్మా అంటే మనకి గ్రేవీ బేస్ లో వస్తాయి కదా, మరి ఇది డ్రైగా ఉంది కుర్మా. అంటే చాలా తక్కువగా ఇలా డ్రైగా చేసుకుంటుంటారు. బేసిక్ గా కుర్మా అంటే మనకు కొంచెం గ్రేవీ టైప్ లో. ఓకే, సో చూద్దాం. మరి ఇది కూడా దీంతో తీస్తే బాగుండేది. ఓకే. జీడిపప్పు గార్నిష్ చేసి, జీడిపప్పు ఆ ప్లేట్ లో పెట్టేసుకుంటామా? గార్నిష్ చేసుకుంటాం. ఓకే, సో బేబీ ఆనియన్ కుర్మా రెడీ కదండి. ఓకే అండి, మరి వేడివేడిగా కుర్మా రెడీ అయిపోయింది. మన జడ్జెస్ టేస్ట్ చూసే ముందు బేబీ ఆనియన్ కుర్మా తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. బేబీ ఆనియన్ కుర్మా తయారు చేసే విధానం. ముందుగా చిన్న ఉల్లిపాయలని నూనెలో వేయించి పక్కనుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నువ్వుల పొడి, జీడిపప్పు పొడి, టొమాటో పేస్ట్ వేసి వేయించుకోవాలి. దీనిలో వేయించిన చిన్న ఉల్లిపాయలు, పసుపు, మసాలా కారం, ఉప్పు వేసి వేగనివ్వాలి. చివరిగా గరం మసాలా వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బేబీ ఆనియన్ కుర్మా రెడీ. ఓకే అండి, తయారీ విధానం చూసారు కదా. గీత గారు, మీ రెసిపీ జడ్జెస్ కి ఇచ్చేసి వచ్చేసేయండి.
టేస్ట్ చూస్తారు. ఎస్, ముగ్గురు జడ్జెస్ టేస్ట్ చూసేసారు. ఓకే, సో లాస్ట్ వంట కూడా అయిపోయింది కాబట్టి ఇంకా జడ్జ్మెంట్ కాసేపట్లో తెలుస్తుంది. మీరు వెయిట్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి ఈ రోజు సెమీఫైనల్స్ లో మన పార్టిసిపెంట్స్ చేసిన వంటలన్నీ ఫినిష్ అయిపోయాయి. ఇంకా కాసేపట్లో తెలుస్తుంది లాస్ట్ ఫైనల్ పార్టిసిపెంట్ ఎవరు అనేది. ఓకే, సో మరి ఇంకా మన నెక్స్ట్ సెగ్మెంట్ రాజు గారి కార్వింగ్ రాజు గారు. రాజు గారు సో రాజు గారు వెల్కమ్ అండి. Thank you. సో ఈ రోజు ఏంటి వాటర్ మెలన్ కార్వింగ్? అవునండి. సో వాటర్ మెలన్ మీద ఫ్లవరా? ఆర్కిడ్ ఫ్లవర్. ఓకే, నైస్. ఆర్కిడ్ ఫ్లవర్ చూడడానికే చాలా బాగుంటుంది. కార్వింగ్ లో ఎలా బాగుంది. స్కిన్ పైన చేస్తున్నాను. ఓకే, సో ముందుగా డ్రాప్ షేప్ లో ఓకే. సో ఇక్కడ ఒక బార్డర్ లైన్ లాగా అది ఒక లైన్ వేస్తున్నాం. సో ఇది మనకి లాస్ట్లో షేప్ అనేది ఇస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి పెటల్స్. ఓకే, సో వెయిట్ కూడా మనం అన్నిటికీ అలా బార్డర్ లైన్ తీసుకోవాలా? సో ఇది కొంచెం అలా స్కూప్ లాగే తీసేయాలా రాజు గారు ప్రతి పెటల్ కి కూడా? సో మధ్యలో ఆ కలర్స్ అనేది మనకు తెలుస్తుంది, వైట్ అండ్ రెడ్. సో ఈ రెండింటి మధ్యలో కొంచెం హాఫ్ సర్కిల్. ఓకే ఓకే, దీనికి కూడా లైన్ మార్కింగ్. ఓకే, దెన్ నెక్స్ట్ ఇంకొక పెటల్ అండి. వీటి ఇప్పుడు మార్కింగ్ అండి. సో కొంచెం హార్డ్గా ఉంటుంది, బట్ ఫ్లవర్ అనేది బాగుంది. స్కిన్ మనకు కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా చేసుకోవాలి. ఓకే, సో మళ్ళీ ఇక్కడ కూడా సో వాటర్ మెలన్ లెంత్ ని బట్టి మనము పెటల్స్ ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చేమో కదా? అవును. సో ఒక 2 లేయర్స్ ఇస్తున్నాను, సరిపోతుంది. ఓకే, సో ఇక్కడ వరకు ఎండ్ అండి మనకు. ఓకే, సో ఇక్కడ పైన కూడా చిన్న చిన్న పెటల్స్ తీసుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ అలా డ్రాప్ షేప్లో ఒకటి, ఇంకా చిన్నది. ఓకే, ఫినిష్ అయిపోయింది. సో ఇప్పుడు వీటి పక్క నుంచి ఉన్న స్కిన్ మొత్తం మనం రిమూవ్ చేసేస్తే మనకి యాక్చువల్ ఫ్లవర్ అనేది తెలుస్తుంది. సో కేర్ఫుల్గా ఇక్కడ కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. కొంచెం ఏదైనా అటు ఇటు కట్ అయితే మనకి షేప్ అవుట్ షేప్ మొత్తం లోపల పెటల్స్ కూడా మనకి ఊడిపోతాయి కదా? ఎస్. వావ్. ఓకే, ఇంకొంచెం రెడ్డిష్ ఓపెన్ చేస్తున్నాను. సో మనకు అది ఆ గ్రీనిష్ బాగా ఎలివేట్ కావాలి కాబట్టి కొంచెం రెడ్డిష్ ఓపెన్ చేస్తే బాగుంటుంది.
ఓకే, సో యాక్చువల్గా కింద రెడ్ లేయర్ వస్తేనే మనకి ఆ పైన గ్రీన్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. వావ్, సూపర్ రాజు గారు. ఓ మై ఎక్స్ట్రాడినరీ. సో నైస్, ఎక్సలెంట్, బ్యూటిఫుల్ రాజు గారు. చాలా బాగుంది, కానీ చాలా కొంచెం కష్టమైన కార్వింగ్ ఇది. బాగా ట్రైనింగ్ అయిపోతే తప్పితే ఇది కొద్దిగా చేసుకోవడం. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాజు గారు. ఓకే, సో మరి బ్యూటిఫుల్ కార్వింగ్ ని ఈ రోజు ఎవరు గెలుచుకుంటారో తెలియాలంటే ఇంకొక సెగ్మెంట్ అయిపోతే తెలిసిపోతుందండి. సో మనం నెక్స్ట్ సెగ్మెంట్ లోకి ఎంటర్ అయిపోదాం. మన నెక్స్ట్ సెగ్మెంట్ రెసిపీ ఆఫ్ ద డే. ఓకే అండి, మరి రెసిపీ ఆఫ్ ద డే పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. ఇక్కడ రెసిపీస్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. మీ పేరండి? ముంతాజ్ అండి. ఏ వంట చేశారు మీరు? అరటికాయ పెసర వడలు. అరటికాయ పెసర వడలు. ఓకే ఓకే, నెక్స్ట్ పార్టిసిపెంట్ మీ పేరండి? అలివేలు మంగతాయారు, కరివేపాకు పచ్చడి. కరివేపాకు పచ్చడి. ఓకే, సో నెక్స్ట్ పార్టిసిపెంట్ మీ పేరండి? పణిశ్రీ అండి, కజ్జికాయలు చేస్తాం. సో నెక్స్ట్ పార్టిసిపెంట్ మీ పేరండి? గీత అండి. ఏ వంట చేశారు? గుమ్మడి పరమాన్నం. గుమ్మడి పరమాన్నం. గుమ్మడి పరమాన్నం. ఓకే, సో లాస్ట్ పార్టిసిపెంట్ మీ పేరండి? కారంపొడి సుజాత, మొక్కజొన్న పెసర వడలు చేస్తాం. ఓకే, సో మరి అన్ని వంటలు అయిపోయాయండి. మరి చూద్దాం ఈరోజు రెసిపీ ఆఫ్ ది డే ఏదవుతుందో. సో మరి జడ్జెస్ ఏంటి ఈరోజు రెసిపీ ఆఫ్ ది డే? కొంచెం గుసగుసలు మొదలుపెట్టి రెడీ? ఓకే, సో భార్గవి గారి చేతిలో మైక్ ఉందంటే భార్గవి గారు అనౌన్స్ చేయబోతున్నారా? చేస్తాను, వాళ్ళందరూ నువ్వు ఎవరో ఒకళ్ళు చెప్పాలి కదా. అందరూ డిసైడ్ అయి చెప్పేదే కాబట్టి నో ప్రాబ్లం. చెప్పండి. అందరూ ఓటేస్తాం కాబట్టి. మళ్ళీ అన్ని బాగున్నాయి. మళ్ళీ అన్ని బాగున్నాయి. దేనికి అదే బాగుంది. అరటికాయ పెసర వడలు చాలా కష్టం అండి, నిజంగా చెప్పాలంటే చాలా కష్టం. ఎందుకంటే రెగ్యులర్ వంట ఇంట్లో చేసేవాళ్ళే, హస్బెండ్కి ఇష్టమనో పిల్లలకి ఇష్టమనో లేకపోతే టేస్ట్ మార్పు ఏదో చేస్తూ ఉంటారు. టేస్ట్ రావడానికి ప్రతి ఒక్కళ్ళు ట్రై చేసే వాళ్ళే ఉంటారు వీళ్ళు. ఎవరైనా ఎనీ లేడీ. అందుకే మా టఫ్ టైం మాకుంది జడ్జ్ చేయడానికి. సో చెప్పండి భార్గవి గారు. కజ్జికాయలు, మొక్కజొన్న వడలు, పెసర, అరటికాయ వడలు అన్ని బాగున్నాయి. గుమ్మడి పాయసం కాకపోతే అన్నిట్లో కొంచెం వెరైటీగా అనిపించింది కరివేపాకు పచ్చడి, అలివేలు మంగ తయారు కాదు. కరివేపాకు ఈస్ గుడ్ ఫర్ హార్ట్, అది కూడా. అండ్ చాలా అంటే డిఫరెంట్, అంటే 2-3 రకాల ఫ్లేవర్స్ మిక్స్ అయ్యి టేస్ట్. మనం ఎక్కువ పొడి చేసుకుంటూ ఉంటాం, సో ఇలా పచ్చడిగా కూడా కరివేపాకు బాగుందన్నమాట. ఓకే, కంగ్రాచులేషన్స్ అలివేలు గారు. కంగ్రాచులేషన్స్ అలివేలు గారు. రండి. కంగ్రాచులేషన్స్ అండి, మీరే వాళ్ళ విన్నర్. మీకు సిఎంఆర్ విశాఖ నుంచి మన గెస్ట్ల చేతుల మీదుగా ఈ గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్స్. ఓకే, నెక్స్ట్ ముంతాజ్ గారు వచ్చేసేయండి. ఓకే అండి, ముంతాజ్ గారు కంగ్రాచులేషన్స్ మీకు కూడా. ఇక్కడ మన గెస్ట్ల చేతుల మీదుగా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్స్. ఓకే, తర్వాత ఫణిశ్రీ గారు రండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి మన గెస్ట్ల చేతుల మీదుగా గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్స్. ఓకే, అండ్ అలాగే గీత గారు రండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్స్. అండ్ ఫైనల్ గా సుజాత గారు వచ్చేసేయండి. సో మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి మన గెస్ట్ల చేతుల మీదుగా. ఓకే ఓకే, మరి వాళ్ళ రెసిపీ ఆఫ్ ద డే కరివేపాకు పచ్చడి. కరివేపాకు పచ్చడి తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం.
కరివేపాకు పచ్చడి తయారు చేసే విధానం. ఒక పాన్ లో నూనె వేసి కరివేపాకు, ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, మెంతులు, నువ్వులు వేసి వేయించాలి. వీటిని మిక్సీ జార్లోకి తీసుకుని పచ్చడి సిద్ధం చేసుకోవాలి. దీనిలో చింతపండు గుజ్జు, బెల్లం వేసి మళ్లీ మిక్సీ పట్టుకోవాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, పసుపు, ఇంగువ వేసి పోపు సిద్ధం చేసుకోవాలి. ఈ పోపు మిశ్రమాన్ని పచ్చడి మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, కరివేపాకు పచ్చడి రెడీ. తయారీ విధానం చూసారు కదా, ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మరో చిట్కా ఏంటో చూసేద్దామా? హాయ్ అండి, మీ పేరు? నాగమణి. చిట్కా చెప్పండి. ఒక కప్పు పెరుగులో 2 స్పూన్లు నిమ్మరసము, 2 స్పూన్లు రోజ్ వాటర్ కలిపి ఫేస్కి అప్లై చేస్తే ఒక ఫేస్ కాంతివంతంగా ఉంటుంది. వావ్, బాగుంది. సో పెరుగులో కొంచెం నిమ్మరసం, కొంచెం రోజ్ వాటర్ రెండు కూడా మిక్స్ చేసి ఫేస్ కి అప్లై చేస్తే ఫేస్ బాగా కాంతివంతంగా ఉంటుందంట. ట్రై చేయండి. నైస్, మంచి టిప్ చెప్పారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్ అండి. ఓకే అండి, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ జడ్జ్మెంట్. మరి ఈ రోజుతో సెమీఫైనల్స్ అయిపోతాయి. సో లాస్ట్ సెమీఫైనల్స్ లో మరి ఫైనల్ కి వెళ్లే పార్టిసిపెంట్ ఎవరో చూద్దాం. నిజంగా వాళ్ళు ఎవరో కానీ చాలా లక్కీ. చూద్దాం రాజ్ గారు అండ్ జడ్జెస్. సో ఫైనల్ గా ఒకసారి ఏమన్నా ఉందా? సో రాజ్ గారు మీరు అనౌన్స్ చేస్తున్నారా? అవునండి. ఓకే, చెప్పండి రాజ్ గారు. సో 3 డిష్లు కూడా కొంచెం డిఫరెంట్ గా చేశారు. బేబీ ఆనియన్తో కుర్మా కానీ, తర్వాత అలాగే కాకరకాయ, స్టఫ్డ్ కాకరకాయ, తర్వాత దాల్, మొగలాయి సుల్తానీ దాల్. మొగలాయి సుల్తానీ దాల్. సో అంటే ముగ్గురు కూడా వాళ్ళ టాలెంట్ అంతా కూడా దాంట్లో బాగా చూపించారు. అంటే వాళ్ళు చేసే ఇది కానీ అంటే ఎలాగైనా ఫైనల్స్కి వెళ్ళిపోవాలి అని. సో డిష్ల సెలెక్షన్ కూడా బాగుంది. బట్ ఏంటంటే ఎవరైనా ఒకరే వెళ్ళగలుగుతారు కాబట్టి ఈరోజు దాల్. సురేఖ గారు విన్నర్ అన్నమాట. సురేఖ గారు విన్నర్. సో అంటే ఈ రెండు కూడా నేను చెప్తాను. తర్వాత కాకరకాయలో ఏంటంటే మసాలా ఇంకొంచెం కొద్దిగా ఆమ్చూర్ కానీ ఏదన్నా కొద్దిగా పడుంటే బాగుంది. ఆ మసాలా ఫ్లేవర్ ఏదో స్టఫ్ చేశారో అది అంతగా తెలియట్లేదు, కాకరకాయ అని తెలుస్తూ ఉంది. అలాగే ఆనియన్లో మేడం కొంచెం గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది. కుర్మా అంటే మనకి ఎప్పుడు గ్రేవీ చాలా తక్కువ, కొంచెం పెరుగు అనేది కూడా పడుతుంది కుర్మాలో. సో అప్పుడే అది కుర్మా పర్ఫెక్ట్గా కుర్మా అవుతుంది. సో మామూలుగా కొంచెం మసాలా కర్రీ టైప్లో బాగుంది. అంటే బేబీ ఆనియన్ మసాలా లేకపోతే అలా ఓకే. అంటే మీకు చేసిన ఫాల్ట్ ఏంది కూడా నేను చెప్పేస్తున్నాను, మళ్ళీ సస్పెన్స్గా ఉండకుండా. ఓకే, సో ఈరోజు సురేఖ గారు కంగ్రాచులేషన్స్, ఫైనల్స్ కి ప్రమోట్ అయిపోయారు మీరు. ఓకే, సో మరి మిగతా వాళ్ళు ఏమీ డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదండి. ముందుగా వచ్చేసేయండి, మంచి గిఫ్ట్ తీసుకుందరు. కానీ గీత గారు రండి. సో గీత గారు, మీకు మన గెస్ట్ల చేతుల మీదుగా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్స్. ఓకే, ప్రమీల గారు రండి. మన గెస్ట్ల చేతుల మీదుగా మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. ఓకే, సో మరి ఫైనల్ గా ఈ రోజు ఫైనల్స్ కి వెళ్ళిపోయారు మన సురేఖ గారు. కంగ్రాచులేషన్స్ అండి, వచ్చేసేయండి. సురేఖ గారు కంగ్రాచులేషన్స్ అండి. సో చాలా టేస్టీ రెసిపీ చేసి చక్కగా ఫైనల్స్ కి వెళ్ళిపోయారు. ఫైనల్స్ లో కూడా ఇలాగే ఒక మంచి టేస్టీ డిష్ ని చేయండి, ఓకేనా? సో ఆల్ ద బెస్ట్. మీకు రాజు గారు చేసిన ఈ కార్వింగ్ గిఫ్ట్. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ లెవెల్ కి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఈ రోజుతో సెమీఫైనల్స్ అయిపోయాయి అండ్ సురేఖ గారు లాస్ట్ గా ఫైనల్స్ కి వెళ్ళిపోయారు, ఫైనల్ పార్టిసిపెంట్. సో మరి ఇంత మంచి జడ్జ్మెంట్ ఇచ్చిన మా బ్యూటిఫుల్ జడ్జెస్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే రాజు గారు మీకు థ్యాంక్ యూ సో మచ్. టాటా, బాయ్. ఓకే, మరి వాళ్ళ లాస్ట్ సెమీఫైనల్ ఎపిసోడ్ ఎంజాయ్ చేశారు కదా. మరి రేపటి నుంచి ఫైనల్స్ హడావిడి మొదలైపోతుందండి. సో డోంట్ మిస్ అభిరుచి. మరి ఇది వాళ్ళ మన ఎంటీఆర్ మసాలా శ్రీమతి అభిరుచి వంటల పోటీ, పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకా టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ, బై.